సార్ హాయ్. ఆ? సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ మీద షర్మిల గారు కామెంట్ అయితే చేశారు కదా. ఏమీ లేదండి, ఉత్తుత్త మాటలే కానీ ఏమి ఉండదు. ఆడకి వెళ్ళి ఆయన బీకేది ఏమి ఉండదు. రానున్న రోజుల్లో వైసీపీ మళ్ళీ గెలుస్తుంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఇంకొక జన్మెత్తినా కూడా జరగదు. అది మొత్తం మసి అయిపోయింది. వైసీపీ అనేది శ్మశానంలో కలిసిపోయినట్టే. ఇక మళ్ళా వచ్చే ప్రశ్నే లేదు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందా? 100కి 100% పూర్తయిద్ది. ఇలా పూర్తి అవుతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమనుకోవచ్చు? ఆయనకి ఏమైనా స్మాష్ జైలుకి వెళ్ళటమే, ఇక తిరిగే లేదు. మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని ఆయన చెప్పడం అయితే జరిగింది. ఎవరైనా చెప్పుకుంటాం, ఏమున్నది, నువ్వైనా చెప్పుకుంటావు, నేనైనా చెప్పుకుంటాం. అది జరిగే పని కాదు. మళ్ళా వైసీపీ అనేది చరిత్రలో వచ్చేది లేదు. ఇక ఒక మాటలో చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం? ఆయన మంచి విజయం గల మనిషి. ఏదైనా సాధించాలంటే అది పట్టుదలతో సాధించి చేయగలిగే సమర్థత ఆయనలో ఉంది. ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఎంతసేపు కక్ష సాధించటం, ఎవరిని చంపుదామా, ఎవరిని ఇది చేద్దామా అనే మెంటాలిటీ తప్పితే చంద్రబాబు ఎవరిని బాగు చేద్దామా అనే మెంటాలిటీ చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ టూర్ మీద షర్మిల గారు కామెంట్ అయితే చేశారు కదా. ఏమీ లేదండి, ఉత్తుత్త మాటలే కానీ ఏమి ఉండదు. ఆడకి వెళ్ళి ఆయన బీకేది ఏమి ఉండదు. రానున్న రోజుల్లో వైసీపీ మళ్ళీ గెలుస్తుంది అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? ఇంకొక జన్మెత్తినా కూడా జరగదు. అది మొత్తం మసి అయిపోయింది. వైసీపీ అనేది శ్మశానంలో కలిసిపోయినట్టే. ఇక మళ్ళా వచ్చే ప్రశ్నే లేదు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉందా? 100కి 100% పూర్తయిద్ది. ఇలా పూర్తి అవుతే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏమనుకోవచ్చు? ఆయనకి ఏమైనా స్మాష్ జైలుకి వెళ్ళటమే, ఇక తిరిగే లేదు. మళ్ళీ చూసుకుంటే మళ్ళీ ఎన్నికలు వస్తే మళ్ళీ మా ప్రభుత్వం వస్తుందని ఆయన చెప్పడం అయితే జరిగింది. ఎవరైనా చెప్పుకుంటాం, ఏమున్నది, నువ్వైనా చెప్పుకుంటావు, నేనైనా చెప్పుకుంటాం. అది జరిగే పని కాదు. మళ్ళా వైసీపీ అనేది చరిత్రలో వచ్చేది లేదు. ఇక ఒక మాటలో చంద్రబాబు గారి మీద మీ అభిప్రాయం? ఆయన మంచి విజయం గల మనిషి. ఏదైనా సాధించాలంటే అది పట్టుదలతో సాధించి చేయగలిగే సమర్థత ఆయనలో ఉంది. ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఎంతసేపు కక్ష సాధించటం, ఎవరిని చంపుదామా, ఎవరిని ఇది చేద్దామా అనే మెంటాలిటీ తప్పితే చంద్రబాబు ఎవరిని బాగు